హాయ్ అండి అందరికీ. నేనైతే రాఖీ పౌర్ణమి వచ్చేసింది కదా, అలా అని చెప్పేసి సొంతంగానే రాఖీ తయారు చేద్దామని చెప్పి చేస్తున్నానండి. ఒక ఉలన్ తీసుకున్నా అండి, బ్లూ కలర్ ఉలన్ తీసేసుకొని నేనైతే దీనికి కావలసిన అయితే పూసలు అయితే తీసుకొచ్చుకున్నాం. లాస్ట్లో అయితే నీడిల్ అయితే ఎక్కించుకొని ఫస్ట్ 3 లైన్స్ అయితే థ్రెడ్ అయితే సేమ్ సైజులో ముడి వేసుకొని కొద్దిగా కదలకుండా అయితే నేనైతే టేప్ అయితే అంటించేసుకున్నాను. ఈ విధంగా కదలకుండా టేప్ అంటించిన తర్వాత మిడిల్లో ఒక లైన్కి అయితే ఈ విధంగా అయితే అల్లుకుంటున్నానండి. కొద్దిగా ఒక 5 to 6 అలా ఇలా ముడి వేసేసుకుంటున్నా. కొద్దిగా డిజైన్ లాగా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత మిడిల్ దానికైతే నీడిల్ అయితే ఎక్కించుకున్నా. నీడిల్ అయితే ఈ ఉలన్కు అయితే అంత తొందరగా ఎక్కదు కాబట్టి లాస్ట్లో కొద్దిగా ఫెవికాల్ అయితే అంటించేసి నీడిల్ అయితే ఎక్కించుకున్నా. ఈ విధంగా మొత్తం ఒక 14 వరకు నేను ఈ వైట్ కలర్ పూసలు అయితే ఎక్కించాను. ఒక్కొక్క పూసకి ఇలా థ్రెడ్ అయితే ఈ ఉలన్ ఉంది కదండి, ఇదైతే ఇలా మిడిల్లోకి మిడిల్ నుంచి తీసేసుకొని ఈ విధంగా అయితే ముడి వేసుకుంటున్నా. ఈ విధంగా అన్ని పూసలకైతే ఇదే విధంగా వేసుకున్నానండి. ఎలాగో మా అన్నయ్యకైతే వెళ్ళి కట్టలేను, ఈ విధంగానైనా సాటిస్ఫాక్షన్ ఉంటుందని, సంతోషం ఉంటుందని చెప్పేసి నేనైతే కావలసిన అయితే తెచ్చుకొని అయితే రాఖీ అయితే తయారు చేసుకున్నాను. నేనైతే రాఖీ తయారు చేసి అన్నయ్యకైతే పోస్ట్ అయితే చేశాను, స్పీడ్ పోస్ట్ అయితే చేశాను. అది 1 డేలో అయితే, ప్రైవేట్లో అయితే 1 డేలో వెళ్ళిపోతుంది. అదే పంపించానండి. మా హస్బెండ్ వెళ్ళి పంపించారు, నేనైతే ఏం వెళ్ళలేదు అక్కడికి. ఈ విధంగా మొత్తం అయితే ఒక్కొక్క పూసకి ఈ విధంగా అయితే అల్లేసుకోవాలి. లాస్ట్లో అయితే ఊడిపోకుండా ఈ విధంగా మిడిల్లో థ్రెడ్ అలాగే ఉంచేసుకొని సైడ్ నుంచి 2 నుంచి ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి అయితే ఇలా అయితే ముడి వేసేసుకోవాలండి. కొద్దిగా డిజైన్ లాగా వచ్చేస్తుంది. ఈ విధంగా అయ్యాక అన్ని సేమ్ సైజులో అయితే కట్ చేసేసుకుంటున్నా. అంతే అండి, ఇదైతే చాలా ఈజీగానే రెడీ చేయొచ్చు. 15 రూపీస్కి అయితే మనకు లేడీస్ కార్నర్లో అయితే దొరుకుతుందండి. ఇలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. 15 రూపీస్కి తెచ్చుకున్న ఉలన్తో అయితే చాలానే చేయొచ్చు అండి. ఒక 5 వరకు అయితే, 5 కాదండి 10 to 15 వరకు అయితే రాఖీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి కావలసిన స్టోన్స్ కానీ పూసలు కానీ తెచ్చేసుకుంటే మాత్రం ఒక 15 వరకు ఇంకెక్కువనే చేసుకోవచ్చు అండి రాఖీలు. అలా అని చెప్పేసి నేనైతే తెచ్చేసుకొని అయితే రెడీ చేశాను. ఏదో ఎక్కువ రాఖీలు అయితే అని కాదు, కాకపోతే సొంతంగా చేసి పంపిస్తే ఆ సంతోషమే వేరని చెప్పి నేనైతే తయారు చేశాను. మా హస్బెండ్ అయితే అమెజాన్లో అయితే ఆర్డర్ చేసి పంపిద్దామని చెప్పారు. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు, ఎలాగో వెళ్ళి అయితే కట్టలేను కదా అని చెప్పి నేనే సొంతంగా అయినా సరే తయారు చేసి పంపిద్దామని చెప్పి తయారు చేశానండి రాఖీ అయితే. మా అన్నయ్యకి అయితే ఇంకా చెప్పలేదు, పంపించిన తర్వాతనే చెప్పాడు మా హస్బెండ్ అయితే. నేనైతే ముందే చెప్తే మా అన్నయ్య అంటే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేనైతే చెప్పలేదు. మా అన్నయ్య అయితే నాకు పెద్ద గిఫ్ట్ అండి. దేవుడు నాకైతే పెద్ద గిఫ్ట్లానే మా అన్నయ్యనైతే ఇచ్చారు కాబట్టి నాకు మా అన్నయ్యనే పెద్ద గిఫ్ట్. నేనైతే మా అన్నయ్య నుంచి అయితే ఇప్పటివరకు ఏది ఆశించాను. మా అన్నయ్య అయితే ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉంటే చాలు, అదొక్కటే అండి నేను కోరుకునేది. మా అక్క వాళ్ళైనా మేమైనా అంతే అండి. మా అన్నయ్య హ్యాపీనెస్ మేమైతే కోరుకుంటాము. నేను ముందుగా అయితే రాఖీ పంపిస్తున్నాను కూడా చెప్పలేదు. మా అన్నయ్యనే నా దగ్గరికి వచ్చి కట్టించుకుంటా అని కొంచెం ప్లాన్ అయితే వేశారు. కాకపోతే నేనైతే అప్పటికే రెడీ చేశాను. కుదరక మా అన్నయ్య కూడా ఏం రాలేదు, నేనైతే పంపించాను. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. ఎందుకంటే చిన్న రాఖీ ఎందుకు కాదు, సొంతంగా తయారు చేసి పంపించాను కదా, చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా కూడా చేశానండి, ఇంకా 6 రాఖీస్ అయితే సపరేట్గా కూడా చేశాను, అవి కూడా పంపించేశాను.
ఇంకా మా వదిన కోసం అని చెప్పి అన్నయ్య కోసము, అలాగే కిట్టు తరపున అయితే మా అన్నయ్య కొడుకులకైతే ఇద్దరికి జస్ట్ అలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లాగా అయితే రెండు అయితే సపరేట్గా మళ్ళీ రెడీ చేసి కిట్టు తరపున అయితే పంపించాను. అలా మొత్తం అయితే నేను 6 పంపించానండి. ఇంకా వేరే వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మనకి ఇష్టం ఉన్న డిజైన్స్లో అయితే చేసుకోవచ్చు. మనం సొంతంగా రెడీ చేసి పంపితే అయితే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. అలా అని అయితే నేను చేశాను. మా అక్క వాళ్ళు అయితే అక్కడే ఉన్నారు, వాళ్ళైతే కట్టేస్తారు, నేనైతే వెళ్ళలేనని చెప్పి రెడీ చేసి అయితే పంపించేశాను. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. ఎందుకైతే డిజైన్ అయితే నచ్చినా నచ్చకపోయినా నేనే రెడీ చేశాను కదా, అదొక సంతోషం అండి. అంతే. థ్యాంక్ యూ.